న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. సినీ నటుడిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాటం చేస్తూ జనసేన పార్టీని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడమే కాకుండా 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో రాజకీయాల్లో కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో ఆయన కేంద్ర బిందువుగా మారబోతున్నారు. ఈరోజు పిఠాపురం చిత్రాలలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుండి జన సైనికులు భారీగా తరలివెళ్లారు. నిడదవోలు శాసనసభ్యులు మరియు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో జన సైనికులు జనసేన జయకేతనం సభకు తరలి వెళ్లారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న జయకేతనం సభకు తరలి వెళుతున్న వాహనాలను నిడదవోలు జనసేన పట్టణాధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణులు జెండా ఊపి ప్రారంభించారు. జనసేన జయకేతనం సభకు సుమారు 10 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు భావిస్తున్నారు. ఈరోజు పిఠాపురంలో జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవానికి మన కందుల దుర్గేష్ గారి ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గం నుంచి అలాగే కడివి నుంచి రాజమండ్రి కూడా భారీగా తరలి వెళ్తున్నారు. ఈరోజు జనం వారందరూ కూడా దుర్గేష్ గారి తరపున మా తరపున కూడా అందరూ కూడా ఆ సభను విజయవంతం చేసి మీరందరూ కూడా సురక్షితంగా వెళ్ళి మళ్ళీ వచ్చి తిరుగు ప్రయాణాలను కూడా జాగ్రత్తగా ఇంటికి చేరాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటున్నాం.